ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవకీస్ డిలైట్. ఈరోజు మన వీడియోలో తీర్థయాత్రలు అంటే గుర్తొచ్చే ఉజ్జయిని నగరంలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన దేవాలయాలు దర్శించుకుందామా? నెంబర్ 1, శ్రీ చింతామణి విఘ్నేశ్వర్ టెంపుల్. ఉజ్జయినిలో ఉన్న దేవాలయాలలో చింతామణి అనేది ఒక అద్భుతమైన రత్నం. పూర్వం అమృతాన్ని సొంతం చేసుకోవాలని దేవతలు రాక్షసులు పోటీ పడ్డారంట. అప్పుడు అమృతంలోని కొన్ని చుక్కలు భూమి మీద పడ్డాయంట. అవి పడిన ప్రదేశాలు హరిద్వార్, నాసిక్, ప్రయాగ, అలాగే ఉజ్జయినిలాగా ప్రసిద్ధి చెందాయి. సెకండ్ 1, మహాకాళేశ్వర్ టెంపుల్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు. ఒకరోజు శివుడు లేని సమయంలో బ్రహ్మ విష్ణువుతో ముగ్గురు కంటే తానే గొప్ప అని గొడవలోకి దిగాడు. విష్ణుమూర్తి ఎంత కామ్ చేయాలని చూసినా ఆయన మాత్రం తాను గొప్ప అన్న మాట తప్పితే నోట్లో నుంచి ఇంకొక మాటే తీయలేదు. వీరి మధ్యన ఇలా వాదన సాగుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక జ్వాలా స్తంభం వారిద్దరి మధ్యన పుట్టి దాని ఎత్తు పెరిగిపోతూ ఉంది. అప్పుడే ఈ భూమి మీద మొదటి శివలింగం ఏర్పడింది. ఈ మొదటి లింగం ఆవిర్భవించిన రోజునే మనం మహాశివరాత్రిని జరుపుకుంటున్నాం. అయితే ఈ జ్యోతిర్లింగం నుంచి వచ్చిన కాంతులు 64 ప్లేసెస్లో పడింది. ఆ 64 ప్లేసెస్లో ఒక 12 ప్లేసెస్ చాలా స్పెషల్ అండ్ చాలా పవర్ఫుల్ కూడా. ఆ 12 లింగాల్లో ఉజ్జయిని మహాకాళేశ్వర్ లింగం ఒక జ్యోతిర్లింగం. ఈ మహాకాళేశ్వర్ లింగం మంత్రశక్తితో స్వయంభూగా వెలిసిన జ్యోతిర్లింగం. ఈ ఆలయంలో తాంత్రిక మంత్రాలతోనే స్వామికి పూజలు చేస్తారు. ఈ దేవాలయంలో ఉన్న మహాకాళేశ్వరునికి తెల్లవారుజామున భస్మంతో భస్మాభిషేకం చేస్తారు. ఈ మహాకాళేశ్వర్ టెంపుల్ దగ్గరలో ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి. వీటన్నిటిని మనం దర్శించుకోవచ్చు. ఆ దేవాలయాలన్నిటినీ మనం దర్శించుకోవచ్చు. థర్డ్, కాలభైరవ మందిర్. ఈ దేవాలయంలో విశిష్టత ఏంటంటే స్వామివారికి నైవేద్యంగా మద్యాన్ని నివేదిస్తారు. ఇంకా దర్శించుకోవాల్సినవి చాలా ఉన్నాయండోయ్. వాటన్నిటి గురించి పార్ట్ 2లో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. బాయ్.